ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నేను హైదరాబాద్ నుంచి నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ 25థ్ మే 2024 స్తుతి సువాసన కూడికకి నేను కూడా అటెండ్ అయ్యానండి. యాక్చువల్లీ నేను 2 రిక్వెస్ట్‌లతోని నేను ఆ మీటింగ్‌కి రావడం జరిగింది. ఒకటి నాది ప్రెగ్నెన్సీ, ఇంకా సెకండ్ వన్ నా జాబ్ గురించి. సో, నా ప్రెగ్నెన్సీ ఏంటంటే, నా సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు చాలా డిలే అయిందండి. నా ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత 4.5 ఇయర్స్‌కి 4 ఇయర్స్ వరకి నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. సో, దాని గురించని ఎందుకు అంటే నాకు పీసీఓడీ సమస్య ఉండింది. సో, పీసీఓడీ అంటే నీటి బుడగలు అంటారు కదండీ! సో, నా యూటరస్‌లో అలా సిస్ట్‌లు ఫార్మ్ అయిపోయి ఉన్నాయి. సో, దానివల్ల నాకు ఈ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతా వచ్చింది. సో, దాని గురించి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ నేనింకా డైట్ కూడా కంట్రోల్ చేస్తూ, ఎక్సర్సైజ్ అవి ఇవి చేస్తున్నాను గానీ, అసలేమీ రిజల్ట్ లేదు. సో, దాని గురించే నేనింకా స్తుతి సువాసన కూడికకి దానికంటే ముందు నుంచే నేను లైవ్‌లో 3:30 మార్నింగ్ లైవ్‌లో నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అండ్ ఈ స్తుతి సువాసన కూడికకి కూడా నేను అటెండ్ అయ్యి, ఆ రోజు కూడా నేను దేవుణ్ణి స్తుతించాను. నేనొకటే ఆహ్, ఒక ఒకటే అన్నాను యేసయ్యతోని, యేసయ్య నన్ను సృష్టించింది మీరే, నాలో ఉన్న ప్రతి ఆర్గాన్‌ని మీరే చక్కగా సృష్టించారు. నీకు వందనాలు తండ్రి. నా యుటరస్‌ని గూడా ప్రభు మీరు చక్కగా సృష్టించారు. ఎటువంటి డిఫెక్ట్ లేకుండా, ఎటువంటి సిస్ట్‌లు లేకుండా మరి నా యుటరస్‌ని ఉంచినందుకు థాంక్ యూ యేసయ్య. థాంక్ యూ జీసస్ అని చెప్పి నేను స్తుతి సువాసన కూడికలో నేను దేవుణ్ణి స్తుతిస్తా వచ్చినాను. ఆహ్, నేనింకా బ్రదర్ చెప్తా ఉంటారు కదా! ఆ పిక్చర్‌ని మనం చూస్తా ఉండాలి అని. సో, ఆ విధంగానే నేను చూస్తూ వచ్చినాను. నా గర్భంలో నువ్వొక బేబీని ఉంచినందుకు థాంక్ యూ యేసయ్య. నేను చూస్తున్నానిప్పుడు నా గర్భంలో నువ్వు బేబీనుంచావు. నా గర్భంలో ఎటువంటి సిస్ట్‌లు లేవు. సిస్ట్‌లు లేకుండా నీట్‌గా, క్లీన్‌గా ఉండడం నేను చూస్తున్నాను ప్రభా అని నేను దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాను. నేను నమ్మాను. ఆ విధంగా నేను మే 25థ్‌కి ఆ స్తుతి సువాసన కూడిక మొత్తంలో నేను నమ్మి అక్కడి నుంచి ఎంతో కాన్ఫిడెంట్‌గా నేను ఇంటికొచ్చేసాను. సో, ఆహ్, వచ్చి నేను ఆ విధంగా నేను ఇంటికొచ్చినంక గూడా థాంక్ యూ జీసస్ నాకు బేబీనిచ్చినందుకు వందనాలు. నాకు ఇప్పుడే నాకు బేబీనిచ్చినందుకు వందనాలు. ఇప్పుడే బేబీనిచ్చినందుకు వందనాలు అని చెప్పేసి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఏ పని చేసుకున్నా నేను దేవుడిని స్తుతిస్తున్నాను. సో, అద్భుతంగా దేవుడు మే 25థ్‌కి నేను స్తుతించానా, నేను జూన్ మంత్‌లోనే కన్సీవ్ అయ్యానండి. ఆహ్, ఎక్కువ డిలే కూడా కాలేదు. నేను 4 ఇయర్స్ వెయిట్ చేసిన దాన్ని జస్ట్ నాకు 1 మంత్‌లోనే అయింది. దీనికంటే ముందు నేను స్తుతి సువాసన కూడికకు వచ్చే కంటే ముందు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇలా పీసీఓడీ ఉన్ ఉంది అని. సో, ఆ డాక్టర్ ఏమన్నారంటే, "మీరు ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ తీసుకోండి. లేదంటే పీసీఓడీకైనా ట్రీట్మెంట్ తీసుకోండి" అన్నారు. పీసీఓడీకి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు 9 మంత్స్ టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది అని చెప్పింది. సో, నేననుకున్నాను 9 మంత్స్ వాడాలా? 9 మంత్స్ అంత టైం ఎందుకు? అన్ని డేస్ నేను టాబ్లెట్స్ వాడుకుంటూనే ఉండాలా అనేసి మేము ఇంకా ఏమి డెసిషన్ తీసుకోకుండా ఇంటికొచ్చేసాము. కానీ దేవుడు ఆ స్తుతి వల్ల నేను 9 మంత్స్ వాడాల్సిన టాబ్లెట్స్ టైమ్‌ని 9 మంత్స్ బేబీని క్యారీ చేసే టైంలాగా దేవుడు నాకు దీవించాడు. అది గొప్ప అద్భుతం దేవుడు నాకు చేశాడు. ఆహ్, అదే విధంగా నేను ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఆ టైంలో నేను అందరికి ఎవరెవరికైతే బేబీస్ లేరో, ఎవరెవరికైతే ప్రెగ్నెన్సీ లేదో వాళ్ళందరి గురించి కూడా ప్రేయర్ చేయడానికి ఆ స్తుతి నాకు హెల్ప్ చేసింది. అండ్ నిన్న ఈ ఫస్ట్ యానివర్సరీ జరిగింది కదా నైట్. సో, నేను ఆహ్, నాకు ఫిబ్రవరి 14థ్‌కి బాబునిచ్చాడు దేవుడు. సో, ఆహ్, నిన్న నైట్ నేను ఆన్‌లైన్‌లో అటెండ్ అయ్యాను నైటంతా. నేననుకున్నాను లాస్ట్ ఇయర్ నేను బేబీ కోసం ఇవ్వమని అడిగినాను. బట్ కరెక్ట్‌గా 1 ఇయర్ లోపలనే 3 మంత్స్ బేబీని నా ముందు పెట్టుకొని నేను దేవుడిని స్తుతించడానికి దేవుడు నాకు ఈ టైంని నాకు దీవెనకరంగా ఉంచాడు అని జెప్పేసి నిన్న నైట్ అంతా గూడా నేను దేవుడిని స్తుతించాను. హ్మ్. ఇ నేను నా ప్రేయర్ అంతా చేస్తూ వచ్చినాను 4 ఇయర్స్.
కానీ స్తుతించినప్పుడే నాకు ఈ బిడ్డ నా కడుపులోకొచ్చాడు. స్తుతి స్తుతి మూలంగా నేనెన్నో పొందుకున్నాను. ఇదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. చిన్న చిన్నవి గూడా చాలా ఉన్నాయి. నా నా కడుపులోకొచ్చిన తర్వాత గూడా ఆహ్, మేము స్కానింగ్‌కెళ్ళినప్పుడు బేబీ చుట్టూ అంతా క బ్లడ్ కలెక్ట్ అయ్యింది. సో, దీని వల్ల ఎప్పుడైనా మిస్‌క్యారింగ్ అవ్వచ్చు. జాగ్రత్తగా ఉండాలి దీనికి అని ఆ డాక్టర్ అన్నారు. నేననుకున్నాను, దేవా ఇది నేనైతే తెచ్చుకుంది కాదు. ఈ ఈ స్తుతి వలన నువ్విచ్చిన ఈ బిడ్డ, ఈ కంపల్సరీ ఈ బిడ్డ నాకుంటాడు అని జెప్పేసి నేను దేవుని స్తుతిస్తూనే ఉన్నా. దేవా నాకు ఆ కండిషన్‌ని సబ్‌కొరియానిక్ హిమరేజ్ అంటారండి. సో, ఆ కండిషన్‌ని నాలో నుంచి నువ్వు తీసివేసినావు. నాకు హెల్తీ బేబీనిచ్చినావు. నాకు హెల్తీ అండ్ పీస్‌ఫుల్ ప్రెగ్నెన్సీ ఇచ్చినావని నేను రాసుకుంటూ దేవుని స్తుతించాను. రాసుకుంటూ దేవుని స్తుతించాను. 3.5 కేజీస్‌తో నాకు బేబీనిచ్చావు. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నాకు సర్జరీ అవ్వడం నేను చూస్తున్నాను ప్రభా! అని జెప్పేసి నేను రాసుకున్నాను. నాకు అదే విధంగా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా 3.5 కేజీస్‌తో నేను రాసుకున్నట్టుగానే నాకు 3.5 కేజీస్‌తో బేబీ పుట్టాడు. ఎటువంటి కాంప్లికేషన్ లేదు. మేము హెల్తీగా ఉన్నాము. ఆహ్, మేము నేను ఏదైతే పుట్టిన తర్వాత గూడా హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు అని నేను ప్రేయర్ చేసుకొని దేవుడిని స్తుతించినట్టుగానే దేవుడు నాకు హాస్పిటలైజ్డ్ కాకుండా హెల్తీ బేబీని ఇచ్చి మా ఇద్దరికి మంచి హెల్త్‌ని ఇచ్చాడు. దేవుడెంతో నమ్మదగినవాడు. నేను నేను ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయనను స్తుతించాను గాబట్టి, ఆయన నమ్మకత్వాన్ని నాకు కనబరిచాడు. సో, అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఆహ్, నాకిచ్చిన ఈ బిడ్డను బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ విధంగా ఇటువంటి ఈ ప్రార్థన ఇట్లా స్తుతి చేయాలి అని నడిపించిన బ్రదర్ గారికి అండ్ సిస్టర్ గారికి థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.